సర్వదేవుడవు సర్వాంతర్యామి సంపూర్ణమైన నీ చిత్తము చేత మమ్మలను ఆశీర్వదించండి ప్రభువా. హల్లెలూయా. Pun
ముందుగా ప్రభు యేసు సంగడి సుందరంబ సత్యవాక్యం పొందుకొని చాటించుచుండే అందమగు బోధకుల పాదము ఎంతో సుందరమైనవి ధరణిరులపై ఎంతో అందమైనవి ధరణిరులపై ఎంతో అందమైనవి యేసు క్రీస్తు రారాజై యున్నాడనుచు భాసురంబుగా తెలుపుచు యేసు క్రీస్తు రారాజై యున్నాడనుచు భాసురంబుగా తెలుపుచు వాసిగా ప్రభు యేసు వసుధరక్షకుడనుచు యేసు వార్తను చాటి ఇచ్చట నెమ్మది నొందా దోసకారి జనంబులందరికీ సుమంగళ వార్త తెలుపగ దోషమంతయు పాపు మన ప్రభు యేసు చూపిడి వారి పాదము ఎంతో సుందరమైనవి ధరణిరులపై ఎంతో అందమైనవి ధరణిరులపై ఎంతో అందమైనవి. ఈ దినము రిపబ్లిక్ డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా చదవబడినటువంటి వాక్యంలో నుండి కొన్ని మాటలు నేటి అంశం కొరకు తీసుకుందాం. 28 మొదటి దినవృత్తాంతములు వెనక వచ్చిన వారి వాక్యాన్ని చూడండి. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము మొదటి వచనాన్నే చదువుకున్నాం. గోత్రముల పెద్దలను వంతుల చొప్పున రాజులకు సేవ చేయు అధిపతులను సహస్రాధిపతులను శతాధిపతులను రాజునకును రాజకుమారులకును కలిగి ఉన్న యావత్తు చరాస్తి మీదను స్థిరాస్తి మీదను ఉన్న అధిపతులను అనగా ఇశ్రాయేలు పెద్దలనందరినీ రాజునొద్దనున్న పరివారమును పరాక్రమశాలులను సేవా సంబంధులైన పరాక్రమశాలులను అందరినీ రాజు దావీదు లేచి యెరూషలేమునందు సమకూర్చెనని దేవుని వాక్యము తెలియజేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము యొక్క రాజుగా ఉన్నటువంటి దావీదు, అలాగే 2వ వాక్యంలో మనం చదవబడినటువంటి వాక్య భాగము 4వ అధ్యాయము యోహాను సువార్త ఈ యొక్క 46వ వచనం మధ్యలో నుండి అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. అప్పుడు యేసు యోదయ నుండి గలిలయకు వచ్చేదని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు శాపసిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి అతని నా కుమారుని స్వస్థపరచవల్లని వేడుకొనెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనం చదువుకున్న వాక్యము ఇక్కడేమో యెరూషలేము యొక్క రాజు దావీదు అందరినీ పిలిచాడు. అందరినీ పిలిచి 1 అందరినీ పిలిచి
పరిశుద్ధమైన తీర్మానము, పవిత్రమైన తీర్మానము మనం చేసుకోవాలి. అదే రీతిగా దావీదు ఒక పరిశుద్ధమైనటువంటి తీర్మానం చేశాడు. ఇంటిలో ఉన్నవారు కానీ బయట ఉన్నవారు కానీ ఎవరైనప్పటికీ కూడా అధిపతులందరూ కూడా సంఘం అంతా రావాలి. యెరూషలేములో ఉన్న చిన్నోళ్ళు పెద్దోళ్ళు సమస్త జనులందరూ రావాలని ప్రకటన చేశాడు. ప్రకటన చేసి వారిని అందరినీ రప్పించాడు. ఒక బహిరంగమైనటువంటి సభను పెట్టాడు దావీదు. అందరూ వచ్చారు. ఇక్కడ ఎవరెవరు వచ్చారనే మొదటి వచనంలోనే మొత్తం అంతా రాశారు. మొదటి వచనంలో ఏమని రాశారు? గోత్రముల పెద్దలను రాజులకు, అంటే వంతుల చొప్పున రాజులకు సేవ చేయ అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజులకు గల కుమారులను, కలిగి ఉన్న చరాస్తి స్థిరాస్తి గల వారిని అందరినీ, అధిపతులను, పెద్దలనందరినీ, పరాక్రమశాలులను, బంధువులను, మిత్రులను అందరినీ పిలిపించి ఒక తీర్మానం చేశాడు. ఈ దిన వాక్యము పరిశుద్ధమైన తీర్మానము, పవిత్రమైన తీర్మానము నీకు నాకు అవసరం. ఈ యొక్క నూతన సంవత్సరంలో జనవరి నెల చివరి పరిశుద్ధ దినంలో మనం ఉన్నాము. తదుపరి 2వ నెలలోనికి ప్రవేశించబోతున్నాము. కాబట్టి ఈ సంవత్సరంలో మనం ఏ రీతిగా నూతనంగా బ్రతకాలని అనుకుంటున్నామో అదే రీతిగా మన జీవితాలకు కావలసినటువంటి శ్రేష్టమైన ఆత్మీయ జీవితం కావాలని తీర్మానం చేసుకోవాలి. మనం తీర్మానం చేసుకోవాలి. కాబట్టి దావీదు కూడా గోత్రాలన్నింటినీ, ఇశ్రాయేలీల్లో ఉన్న వారిని అందరినీ పిలిచాడు. చిన్నోళ్ళు మొదలు పెద్దోళ్ళు మొదలు, ఆస్తి ఉన్నవాడు, ఆస్తి లేనివాడు, పేదవాడు, ధనికుడు, అల్పుడు, అయోగ్యుడు, బలవంతులు అందరినీ పిలిచి ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి అందరూ కూడా వచ్చారు. రాజు ఏం చెప్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగే చదవబడినటువంటి 2వ లేఖనంలో కూడా ఒక అధికారి ఉన్నాడు. కపెర్నహూములో ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నా కుమారుడు చావు బతుకుల్లో ఉన్నాడు అని చెప్పడానికి ఒక తీర్మానం చేసుకున్నాడు. మనం అనుకుంటాం 1వ తారీఖు వచ్చేసరికి శ్రేష్టమైనటువంటి జీవితం బ్రతకాలని, యథార్థంగా బ్రతకాలని, నీతిగా ఉండాలని, మునుపటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంతో బహు సుందరముగా బ్రతకాలని జనవరి 1 వచ్చేసరికి అర్ధరాత్రి మనము 31st అయితే ఒక తీర్మానం చేసుకుంటాం. ప్రతి జీవితంలోనూ అందంగా బ్రతకాలని అనుకుంటాం. కానీ సాతానుడు నీలో నాలో ప్రవేశిస్తాడు. కొన్ని ఒడిదుడుకులు పెడతాడు. పెట్టి గందరగోళాన్ని సృష్టిస్తాడు అనేటువంటి సత్యాన్ని నేను తెలియజేస్తాను. ఆ అధిపతి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా నా కుమారుడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఇంటి దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాడు. యేసుక్రీస్తు దగ్గరకు వెళితే నాకు స్వస్థత దొరుకుతుంది, నా కుమారుడు బ్రతుకుతాడు అనేటువంటి ఆలోచన కలిగి ఇంటికాడ ఒక తీర్మానం చేసుకున్నాడు. మీరు కూడా ఇంటి దగ్గర ఒక తీర్మానం చేసుకుని వచ్చారు. పరిశుద్ధం ఉండాలి, పరిచయం పునరుద్ధాన దినం కాబట్టి ఒక తీర్మానం చేసుకున్నాం మన అందరం కూడా. అలాగే ఆ కుమారుడు చావు బతుకుల్లో ఉన్నాడు. ప్రభువుని అడిగాడు, ప్రభువా నువ్వు వచ్చి నా కుమారుని స్వస్థపరచము, నా కుమారుని స్వస్థపరచమని వెంటనే అడుగుతా ఉన్నాడు. ఆయన మాట మాత్రము సెలవిస్తే నా కొడుకు బతుకుతాడని తీర్మానం చేసుకున్నాడు. అతను మాట మాత్రము సెలవిస్తే ఏముందండి డాక్టర్ గారు, చిన్న పేపర్ మీద మీరు మెడిసిన్ రాసిస్తే నా బిడ్డకి బలహీనత తగ్గిపోద్ది అని అంటాం నమ్మకం. ఈ ఆయన అధికారి డబ్బున్నవాడు వచ్చి అడుగుతున్నాడు, ఓ తీర్మానం చేసుకున్నాడు, నా కొడుకుని స్వస్థపరచు ప్రభు అని ప్రార్థన చేసుకుంటే నువ్వు వెళ్ళమన్నాడు. నేను ప్రార్థన చేస్తాను,
కానీ ఈలోగానే అతనికి అయ్యో నేను అడిగాను నా కొడుకు స్వస్థపడతాడో అనేది అనుమానంలో ఉన్నాడు, అల్ప విశ్వాసంతో ఉన్నాడు, అవిశ్వాసంతో ఉన్నాడు, స్వల్ప విశ్వాసంతో ఉన్నాడు. వెళ్తూ ఉన్నాడు ఏమవుతుందో నా కొడుక్కి. ప్రభు అయితే మాట ఇచ్చాడు తగ్గుతుందని ఆయన విశ్వసించాడు. కానీ లోపల కొంత ఆయనలో ఆందోళన ఉన్నది. వెళ్ళాడు. ఇంటికి వెళ్తున్న సమయంలో పనివారు ఎదురు వచ్చి, అయ్యా మరణించడానికి సిద్ధం ఉన్నటువంటి నీ కుమారుడు లేచి కూర్చున్నాడు. వెంటనే ఆయన మొహాన్ని చూడాలి మనం, ఆయన మొహాన్ని చూడాలి. గంతులు వేస్తున్నాడు. ఆ కపెర్నహూములో ఉన్నటువంటి ఆ అధికారి, ఆ డబ్బున్నవాడు, ఆ ధనవంతుడైన వాడు యేసుక్రీస్తు మాటిస్తేనే స్వస్థత జరిగింది. ఎంత గొప్ప దేవుడయ్యా, ఎంత గొప్ప దేవుడు. ఆ బట్లు అంటున్నారు, ఆ పనివారు అంటున్నారు, మీరు ఆ మాట మాత్రం సెలవిచ్చాడా? అవును, మాట మాత్రము సెలవిచ్చాడు ప్రభు, ఇక్కడ కార్యం జరిగిందని. ఆనాటి నుండి ఒక శ్రేష్టమైనటువంటి తీర్మానం చేసుకున్నాడు, ప్రభువే నా దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయనే అభిషక్తుడని, ఆయనే సర్వోన్నతుడని, సర్వ సృష్టికర్త అని, సర్వాంతర్యామని, ఆశ్చర్యకర్తని, ఆలోచనకర్తని, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తి, అధిపతి అని తీర్మానం చేసుకున్నాం. మనం వస్తున్నాం, ఇల్లును వదిలిపెట్టి వస్తున్నాం. ఈ తీర్మానం ఏమిటి? మన తీర్మానాలు ఏంటి? మనలో మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యం. దావీదు ఒక తీర్మానం చేశాను. దావీదు ఒక తీర్మానం చేసి, అయ్యో మందసము గుడారంలో ఉన్నది కనుక మందసానికి ఒక దేవాలయం కట్టాలని తీర్మానం చేసుకున్నాడు. తీర్మానం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. స్థలం లేదు, ధనం లేదు, ఉన్న ధనం సరిపోదు, ఉన్న సైన్యం సరిపోదు, పనివారు తక్కువగా ఉన్నారు. ఎలాగని ఆలోచన చేస్తున్నాడు. ఏది ఏమైనా దేవునికి ఒక మందిరము, ఒక స్థలం కావాలి. స్థలం తీసుకొని నేను శ్రేష్టమైనటువంటి ఆ మందసాన్ని ఆ దేవాలయంలో పెట్టాలి అని అందరిని పిలిచాడు. చిన్న పిల్లలు మొదలు అందరికీ గౌరవించాడు దావీదు. చిన్నోళ్ళు ఏంటి, పెద్దోళ్ళు ఏంటి, అందరికీ. చూసారా ఎంతమంది ఉన్నారు? డబ్బున్నాడు ఏంటి, చిరాస్తి కలిగినాడు, ఆస్తి కలిగినాడు, అందరూ సమానమే. ఒకరు ఎక్కువని మాత్రం తక్కువని లేదు. కానీ సమస్త ఈ యెరూషలేములో ఉన్నటువంటి సమస్త మానవాళి ఇక్కడికి రావాలి. ఒక తీర్మానం చేద్దాం మన అందరం. ఈ సంవత్సరం అంతా విశ్వాసం కలిగి జీవిస్తానని, ఈ సంవత్సరం అంతా పవిత్రత కలిగి నేను బ్రతుకుతానని, నేనే కాదు నా పిల్లలనైనాను, నా పిల్లలనైనాను, నా తల్లిదండ్రులైనా యథార్థంగా బ్రతకాలి అని ఒక తీర్మానం ఈ సంవత్సరం నేను చేసుకుంటున్నాను ప్రభువా. చాలా మంది ఈ రీతిగానే అనుకుంటాం. మనం ఈ రీతిగానే అనుకుంటాం. సాధు సుందర్ సింగ్ గారు అడవుల్లో సువార్త చేయడానికి వెళ్తున్నాడంట. ఒకరోజు అడవిలో సువార్త చేయడానికి వెళ్తా ఉంటే వెంటనే నడుస్తున్నప్పుడే ఆయనకి దర్శనం కలిగిందంట. ఇక్కడే ఉండి 3 గంటలు ప్రార్థన చేయని దర్శనం వచ్చిందంట ఆయనకి. ఆ కనబడుతున్న చెట్టు కింద నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఇది నేను దేవదేవునిగా, నేను సర్వశ్రేష్ఠునిగా నీకు దర్శనమిస్తున్నాను. ఈ దర్శనం ఏమిటంటే ఆ కనబడుతున్న చెట్టు కింద నువ్వు మోకరించి 3 గంటలు ప్రార్థన చేయాలి. ఆయన మృగాలకు భయపడలేదు. కానీ నడకన వెళ్తూ దేవుని దర్శనాన్ని చూసి ఆ చెట్టు కింద మోకరించాడు. అది సింహాలు ఉండేటటువంటి ప్రాంతము, పులులు ఉండేటటువంటి ప్రాంతము, ఎంతో అపాయకరమైనటువంటి ప్రాంతము. అయినా దేవుని యొక్క తీర్మానం ఏంటి? ఈ సంవత్సరము ప్రార్థన చేయాలా? నీలో ప్రార్థన తక్కువగా ఉన్నది, నీలో వాక్యం అనే విత్తనము మరొకటి లేదు, నీలో దేవుడికి ఇవ్వాల్సిన స్తుతి ఇవ్వడం లేదు. గంటను ప్రార్థన దేవుని యొక్క తీర్మానాన్ని కొట్టివేస్తూ ఉంటాం మనం. ఒక్కొక్కసారి ఏం చెప్పినా నాకు ఉన్నదే గొప్ప అనుకుంటాం, కానీ దేవుని యొక్క మాట అంగీకరించు. అయితే దేవుని బిడ్డ చెట్టు కింద మోకరించాడు. మోకరిస్తా ఉంటే
3 గంటలు ప్రార్థన చేశాడు. 3 గంటలు ప్రార్థన చేస్తున్న సమయంలో ఆమె అనగానే తన పక్కనే ఒక పులి కూర్చుని ఉందంట. జంతువులు తిరుగుతున్నాయి, మృగాలు తిరుగుతున్నాయి. దేవుడు చేసిన తీర్మానాన్ని నెరవేర్చాలని మోకరించాడు. ఇలా కళ్ళు తెరిచేసరికి ఆ పక్కన కూర్చుని ఆయన పక్కనే ఒక పులి కూర్చుని ఉన్నాడు. ఇలా చూసి దానియేలుని సింహపు బోనులో కాపాడిన తండ్రి నువ్వు గొప్పడు ప్రభువా. దావీదు సింహంతో పోట్లాడుతున్నప్పుడు బలాన్నిచ్చిన దేవా నువ్వు గొప్పడు. ఎందుకంటే నా ప్రాణం తీసివేస్తే నేను ఏ పాట పాడను ఈ పులి ముందు. ఆ పక్కన ఉన్న పులిని చూసి ఆశ్చర్యపోతున్నాడంటే సాధు సుందర్ సింగ్ గారు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి, తీర్మానం ఏంటి, ప్రార్థన చేయాలి. పక్కనే ఈ సింహము ఇతని పక్కన లేకపోతే మరో సింహము మరో అవన్నీ వచ్చి ఇతని మీద పడతాయి. సాధు సుందర్ సింగ్ మీద పడి చంపుతాయేమో అని ఒక పులినే పక్కన పెట్టి ఆ ప్రార్థన దేవుడు పెట్టున్నాడు. గ్రహించాడు సాధు సుందర్ సింగ్. అయ్యో నేను ఎంత గొప్పలేను. దావీదుకి ఇచ్చినటువంటి యోగ్యత నాకు ఇచ్చావు, దావీదుకి ఇచ్చినటువంటి ధన్యత నాకు ఇచ్చావు, ఎస్తేరుకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత నాకు ఇచ్చావు. ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడానికి మిరియాముకి మోసేకి ఇచ్చినటువంటి ధన్యత నాకు ఇచ్చావు ప్రభు అని అది పులిని చూస్తే లేచి వెళ్ళిపోతా ఉందట. ఏ హాని చేయలేదు. తీర్మానం చేసుకోవాలి. దేవుడు చెప్తాడు, మనం లెక్క చేయము. దేవుడు నీకు తెలియజేస్తాడు, నువ్వు నిర్లక్ష్యం చేస్తావు, నేను నిర్లక్ష్యం చేస్తాను. ఏదైతే ప్రార్థన చేయాలని అనుకుంటామో మరొక పని నీ ఎదుట నా ఎదుట ఉంటుంది అనేటువంటి దావీదు కీర్తనలో మాట ఆయన తపన చూడండి ఒకసారి. 132వ కీర్తన ఒకసారి తీయండి. 132:5 ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచి వరకు, నా వాస స్థానమైన గుడారములో ప్రవేశింపను. నేను పండుకునే మంచం మీదకి ఎక్కను. నా పన్నులకు నిద్ర చూసారా, నా పన్నురెప్పలకు కులుకుపాటు రానివ్వను. ఎంత విచారము, ఎంత ప్రార్థన చేస్తాడు, ఎంత పట్టుదల ఉంది. ఈయన తీర్మానం ఏంటి? ఏ తీర్మానం వెళ్ళమని చెప్పుకునేది? పరిశుద్ధ తీర్మానము, పవిత్రమైన తీర్మానం ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుడు చూస్తాడు, దేవుడు వింటాడు, కావలసిన దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఎంత చక్కని తీర్మానం. నా కన్నులకి నిద్ర రాను, నా ఇంటిలోనికి నేను వెళ్ళను, నా కనురెప్పను వాలనివ్వను, నా మంచం మీద పడుకోను, దేవుని మందిరానికి ఒక స్థలం దొరికే వరకు నేను నిద్రపోనని వాగ్దానం చేస్తాను, తీర్మానం చేస్తాను. నిజమా? తన కొరకు కాదు, దేవుని కొరకు తీర్మానం. తన కొరకు కాదు, తీర్మానం. కాబట్టి నీ కొరకు తీర్మానం నువ్వు చేసుకున్నా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఏమన్నాడు? యెహోవాకు నేను ఒక స్థలం చూచు వరకు, యాకోబు దేవుని బలిష్ఠునికి నేను ఒక స్థలం చూచు వరకు, నా నివాస గుడారంలో నేను ప్రవేశించను, నా పన్నులకు నిద్ర రాను, నా మంచం మీద నేను పడుకోను. అందరూ పిలిచి మాట చెప్తున్నాడు. సాక్షి చెప్పమంటే చెప్పేద్దాం మనం కదా, చెప్పేద్దాం. ఇది సాక్ష్యం. రానివ్వను, నిద్ర రానివ్వను. దేవునికి స్థలం దొరికే వరకు మందిరం కట్టడానికి, దేవుని మందిరాన్ని కట్టడానికి ఒక స్థలం కావాలి. కాబట్టి ఓ జన్నారా, ఎంతమంది ఉన్నారు? ఇశ్రాయేలీల పెద్దలను, వంతు చొప్పున రాజులకు సేవ చేయు అధిపతులను, సహస్రాధిపతులను
ఉన్న అధిపతులను పిలిపించి, పరాక్రమశాలులను పిలిపించి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. దేవునికి ఒక మందిరం కట్టాలి, అది ప్రత్యక్ష గుడారంగా ఉంది, గుడారాన్ని మందిరంగా మార్చాను కాబట్టి నేను నిద్రపోను. రాజుగారు చేసిన వాగ్దానం, తీర్మానం, నాతో మీరు సహకరించండి. మన అందరూ బాగుండాలి అంటే, మీ కుటుంబాలు బాగుండాలంటే, నా కుటుంబం బాగుండాలంటే, మన అందరి కుటుంబాలు ఒక తీర్మానం ఈ నూతన సంవత్సరంలో చేసుకోవాలి. నూతన తీర్మానం. ప్రభువా, గత కాలమంతయు ఏదో నా జీవితం జరిగిపోయింది, కానీ వచ్చే 26 ఉంటానో ఉండనో తెలియదు, 26 ఉంటానో ఉండనో తెలియదు. ఈ 25 అంతా నీకు అప్పగిస్తున్నాను నా జీవితాన్ని. ఇదే నా తీర్మానం. శ్రేష్టమైనటువంటి నీతి కలిగి, యథార్థత కలిగి, పవిత్రత కలిగి, అల్ప విశ్వాసం కాదు, అవిశ్వాసం కాదు, స్వల్ప విశ్వాసం కాదు, దృఢమైనటువంటి విశ్వాసముతో నీలో సాగడానికి నన్ను కనికరించుము, నన్ను దీవించుము, నన్ను ఆశీర్వదించుము. తీర్మానం చేసుకోవాలి. నేను చేస్తున్న పరిపాట్లలో నాకు తోడుగా ఉంది ప్రభువా. నేను చేస్తున్న ఉద్యోగంలో, నా కుటుంబంలో, నా బిడ్డలతో, నేను చేస్తున్న ఏ చిన్న పనైనా, పెద్ద పనైనా, ఉద్యోగమైనా, ఏదైనా కానీ నన్ను రక్షించే దేవుడు నీవే కనుక నన్ను విడిచిపెట్టగనే తీర్మానం మనము చేసుకోవాలి. అది ఈ జనవరి నెల చివరి పరిశుద్ధ దినము కనుక. అదే సమయంలో మరి ఈయన ఉన్నాడు, మన మోషే గారు తీర్మానం చేశాడు. మొదటి సమయాల గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం, చూడండి. ఏమంటాడు ఆయన? 12:23, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడను. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధంగా పాపం చేసిన వాడు అవుతాం మనం. ఇక్కడ ఏమన్నాడు? అందరూ పిలిచాడు ఆయన. ఇశ్రాయేలు అందరూ నడుస్తున్నారు. 7 లక్షల మంది పాలకులు, బలమైన వారు నడుస్తూ ఉన్న సమయంలో ఏమండి మీరు ఏం తొలగిపోతా ఉన్నారు? ఈ ఐగుప్తు నుండి కనాను దేశం వెళ్ళేటటువంటి మార్గంలో నువ్వు పక్క పోతున్నావు. కొంతమంది పొడిచే గొర్రెలా ఉన్నారు, కొంతమంది సాధువైనటువంటి మనస్తత్వం కలిగి, ఒకడు తప్పుకుంటున్నాడు, ఒకడు నడుస్తున్నాడు. వాళ్ళందరూ వెళ్ళి మీ మట్టు వరకు నేను ప్రార్థన చేస్తున్నాను, మీ మట్టుకు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యంగా. మీ మట్టుకు మీరు ప్రార్థన చేయండి. ఎంత ప్రార్థన, 3 గంటలు ప్రార్థన చేశాక ఆ పులి తన పక్కన ఉన్నాడు 3 గంటలు కూడా. ఆయన ప్రార్థన వింటుంది. దేవుడే పంపించాడు. మరొక పులి వచ్చి మీద ఆపద రాకుండా ఉండడం కోసం దేవుడు పెట్టాడు అని తాను ఒక తీర్మానం చేస్తుంది. ప్రార్థన చేయమన్నవాడు నీవే, పులిని పంపించిన వాడు నీవే. మిగతా ఉన్నటువంటి సాతానుడికి నేను దొరకకుండా నీ ఆత్మ ప్రేరణ నా పక్కన పెట్టి నన్ను నడిపిస్తున్నావు. నా మట్టుకు నేను ప్రార్థన చేస్తున్నాను, మీ మట్టుకు మీరు ఇశ్రాయేలీయులారా, మీరు తప్పిపోతున్నారు. ఎందుకు తప్పిపోతున్నారు? మీ మట్టుకు మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే పిల్లలతో, పాపలతో మన అందరం ఈ సంవత్సరం అంతా ఎత్తాలి. ఈ సంవత్సరమే కాదు, ఐగుప్తు నుండి కనాను దేశం వెళ్ళాలి కాబట్టి, జనవరి నెల నుండి డిసెంబర్ నెలకు మనం వెళ్ళాలి కాబట్టి నీ మట్టుకు నువ్వు ప్రార్థన చేయి. నా మట్టుకు నేను ప్రార్థన చేస్తున్నాను. తీర్మానం, పరిశుద్ధమైన తీర్మానం, నూతనమైన తీర్మానం, పవిత్రమైన తీర్మానం, యథార్థమైన తీర్మానం, నిష్కళంకమైనటువంటి తీర్మానం. ఈ తీర్మానం నీవు నేను చేసుకుని ముందుకు సాగేవారిగా ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, అక్కడ సమూయేలు తనకు తాను ప్రార్థన చేస్తున్నాడు. అలాగే రూతమ్మ కూడా ప్రార్థన చేసింది. చూడండి ఒకసారి రూతు గ్రంథం 1:16 రూతు గ్రంథము 1:16. అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళు చోటునకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. 17 వచనం కూడా మంచి వచనాలు ఉన్నాయి కదా, చదవండి. నేను మృతి పొందిన చోటను
అక్కడనే బాధ పెట్టుకోదండి. తన అత్తతో తన అత్తతో ఈ మాటలు చెప్తా ఉంది. తీర్మానం చేసుకుంది. అత్తగారు బిడ్డలు కోల్పోయింది, ఏమీ లేదు, ఆస్తి కోల్పోయింది. అలాంటి సమయంలో తన అత్తను విడుచుకుంటా ఉండడానికి ఒక తీర్మానం, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు చనిపోయిన చోట నేను చనిపోతానని రూతమ్మ కూడా ఆ తీర్మానం చేసుకుని తన అత్త కూడా వెళ్ళినట్లుగా దేవుని వాక్యము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎస్తేర్ రాణి కూడా 4:16 ఒక తీర్మానం చేసుకుంది. ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థన చేస్తా ఉంది. ఇశ్రాయేలు జనాన్ని వాళ్ళందరినీ కూడా బానిసత్వం నుండి విడిపించాలని, అతి భయంకరమైనటువంటి స్థితిలో నుండి వారిని తోడుకొని రావాలని ఆమె ఎంతగానో ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటన ఏమిటి? మొదటి చూడండి 4:16 మనము ఆ మాట చూస్తాం. మనం చూసి ఏం చేసింది? మనం కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. నీ కుటుంబం కొరకు తీర్మానం చేయాలా, నీ జీవితం కొరకు తీర్మానం చేయాలా, నీ ఉద్యోగం కొరకు తీర్మానం చేయాలా, నీ చదువు కొరకు తీర్మానం చేయాలా, నీ ఆర్థికమైన ఇబ్బందుల కొరకు తీర్మానం చేయాలా, నీ శారీరకమైన ఇబ్బందుల కొరకు తీర్మానం చేసుకోవాలి. పవిత్రత కలిగి జీవించవాడుగా ఉండడానికి తీర్మానం, అంతకంటే మరొకటి కాదని తెలియజేస్తా ఉన్నాను. 16 మొర్దెకై శోషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానములు చేయకుండుడి, నేను నా పనికత్తులను ఉపవాసం ఉంటామని ఇశ్రాయేలీయుల జనం కొరకు. అక్కడ దావీదు ఉపవాసం ఉన్నాడు. దేవుని యొక్క స్థలాన్ని ఏర్పాటు చేయడానికి, దేవుని యొక్క ఇంటిని కట్టడానికి. ఇక్కడ ఇశ్రాయేలు పాప కోపంలో ఉన్నప్పుడు, బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని విడిపించడానికి సమస్త ఇశ్రాయేలు పిలిపించి ఒక వాగ్దానం చేసింది. ఏంటంటే 3 దినములు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, మీరు అందరూ కూడా విడిపింపబడాలి. అంటే ఆ పాపం నుండి, శాపం నుండి, దుఃఖం నుండి, వేదన నుండి, ఆర్థికమైన ఇబ్బందులు, శారీరకమైన ఇబ్బందులు, వ్యక్తిగతమైన ఇబ్బందులు, వీటన్నిటి నుండి విడిపింపబడాలి. అంటే 3 దినాలు మీరు ఉపవాసం ఉండండి, నేను నా పనికత్తెలను ఉపవాసం. చూసారా, ఇది తీర్మానం. నీకు కావలసిన అవసరం ఉంది. అది ఏముందో నీకు తెలుసు. అది ఆర్థికమైనదో, శారీరకమైనదో, వ్యక్తిగతమైనదో, ఉద్యోగపరమైనదో, చదువుపరమైనదో, ఏ సమస్య అయితే నీకు ఉన్నదో నీకు తెలుసు. నీకు ఉన్నటువంటి సమస్యను బట్టి నీవు దేవునికి ఆ ధూపార్పణ చేసుకోవాలి. అర్పణ చేసుకుని, ప్రభువా నన్ను కనికరించము తండ్రి, నన్ను కనికరించమని ప్రార్థన చేస్తే ఏ రీతిగా చక్కని ప్రార్థన చేసి ఆమె తాను పొందుకున్నట్లుగా మనము దేవుని మాటలు వింటా ఉన్నాము. ఆ అధిపతి వచ్చాడు. వచ్చి ప్రార్థన చేయడానికి రండి, ఇంటికి రండి. లేదు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు వెళ్ళు. వేసుకోలేదు మాట. విశ్వాసం ఇచ్చాడు, బయలుదేరాడు. కానీ కొద్దిపాట అవిశ్వాసము ఎవరికైనా ఉండదు కదా. ఇల్లమ్మా, నీకు అపాయింట్మెంట్ ఆర్డర్, ఇంటికి వచ్చేది ఇల్లు అన్నాడు అనుకో ఒక అధికారి. ఒకటవా ఆలోచన వస్తాం. ఒకసారి పాస్టర్ గారంట వాక్యం చెప్పడానికి సిద్ధపడ్డాడంట. వాక్యం చెప్పడానికి సిద్ధపడి వచ్చాడంట. వచ్చి ఈవేళ వాక్యం చెప్పానంటే ఇంక మీరు తట్టుకోలేరు, ఎంత దేవుడు ఎంత దర్శనాన్ని ఇచ్చాడంటే నాకు అంత ఎంత కాదు అన్నాడంట. వచ్చి వాక్యం తిరిగేసాడు. తిరిగేసేసరికి ఆయన ఎన్నుకున్న వాక్యం కనబడతాడు. ఎందుకో నాకు దేవుడు దూరం అవుతున్నాడు. మళ్ళీ ఇలా అన్నాడు. ముందేమో దేవుడు దర్శనం వచ్చింది, నేను శ్రేష్టమైన వాక్యాన్ని చెప్పేస్తాను, ఇదిగో చూడండి అని బైబిల్ తిరగేశాను. తిరగేసేసరికి అంతకీ చెప్పలేకపోతా ఉన్నాడు పాస్టర్ గారు. ఎందుకు ఇలాగని ఆలోచన చేస్తే, ఈయన సిద్ధపడినప్పుడు బైబిల్లో 3 పాయింట్లు చెప్పడానికి 3 పుల్లలు ఇస్తున్నాడంట. చీపురుపులు దొరికిందని అక్కడ 3 పుల్లలు పైనాయని ఏమేమి చెప్పాలో 3 పుల్లలు పెట్టుకుని పులిపెట్టి మీదకి వచ్చాడు. వచ్చేసరికి పుల్లలు లేవు. ఇప్పుడు ఏం చెప్పాలి తెలియక ఆశ్చర్యపోయాడంట. కొన్ని విషయాలు ఇలా ఎందుకు అలా జరిగింది అంటే,
ఈయన స్నానానికి వెళ్ళి వచ్చేలోగా తన భార్య బైబిల్ చూసిందంట. ఇదే పొలెక్కడినని పొలం తీసేసింది. పొలం తీసేసిన వెంటనే ఏం చెప్పాలో ఈయనకి అర్థం కాని పరిస్థితి. మొదట ఏమన్నాడు, నేను ఎరుకోటేస్తాను, ఇంక ఎలా చెప్తానంటే పరిశుద్ధాత్ముడు నాకు ఎదురయ్యాడు అన్నాడు మొదట. రెండవది ఏంటి, పరిశుద్ధాత్ముడు దూరం అయిపోయాడు. ఇప్పుడు అయ్యో చూసారా, ఎందుకు పొలపోయి పరిశుద్ధాత్ముడు దూరం అయిపోయాడు, నేను ఏం చెప్పను అని. దేవుని మీద ఆధారపడాలి. ఒక మాట రావాలంటే నోటంట ఒక వాక్యాన్ని తీసుకుని వివరించాలి అంటే ఎంత ధన్యత ఉండాలి, ఎంత యథార్థత ఉండాలి, దేవునికి ఎంత సమీపంగా ఉండాలి, ఎంత ప్రార్థన ఉండాలి, దేవుని మాటలు అర్థంగా చెప్పగలగాలి అంటే ప్రభు మనకు తోడుంటే కానీ ఏమీ చేయలేదు. కాబట్టి నీ తీర్మానం ఏంటి? తండ్రి నాతో ఉండు. నా తీర్మానం అది. నువ్వు ఉంటేనే దినాన్ని వాక్యాన్ని అందించగలవు. నువ్వు ఉంటేనే శ్రేష్టమైనటువంటి మాటలు నేను చెప్పగలిగినటువంటి ఆ స్థితి నీకు నాకు రావాలి. దేవునిలో ఉంటే సమస్తమును అనుకూలంగానే జరుగుతాయనే సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే దేవుని వాక్యంలో అపొస్తలుల కార్యములు చూడండి ఒకసారి, దగ్గరకు వచ్చాను. అతని ఇంటి వారి అందరికీ దేవుని వాక్యమును బోధించి రాత్రి ఆ గడియలోనే వారిని తీసుకుని వచ్చి అతని గాయములు కడిగి ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. చేసినటువంటి సేవను బట్టి వారేమో పౌలుసేలు చర్చల్లో ఉన్నారు. ఆ అధిపతి ఏమో గుమ్మం దగ్గర ఉన్నాడు. వచ్చి దేవుడే పాటలు పాడుతూ ఉన్నారు. వాటి తీర్మానం ఏంటి? ప్రార్థన చేయాలా? ఈ శరసాలలో ప్రార్థన చేస్తే సంఖ్యలు తెగిపోతాయి. ఈ శరసాలలో ప్రార్థన చేస్తే సమస్తం కూడా సంఖ్యలు విడిపోతాయి అనేటువంటి సత్యాన్ని కలిగి వారు ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన చేయుట, పాటలు పాడుట, శరసాలు బద్దలవుట, సంఖ్యలు విడిపోవడం చూసి అయ్యా నేను నా ఇంటి వారిని బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నా. చూసే చక్కని తీర్మానం. నేను నా ఇంటి వారును యెహోషువ అనలేదా 24:15లో? యెహోషువ గ్రంథము 24:15 అనలేదా? నేను నా ఇంటి వారును యెహోవాను స్తుతించేస్తాను. అందుకే ఆ మాట మనం చూస్తాం. యెహోషువ చూడండి ఒకసారి, వెంటనే ఈ శరసాల యొక్క అధిపతి తన కుటుంబాన్ని తీసుకుని వచ్చాడు. రాత్రికి రాత్రే పిల్లలు తీసుకుని వచ్చాడు, గద్దం తీసుకుని వచ్చాడు, తీర్మానం చేశాడు. మన ఎవరూ కూడా బయట ఉండద్దు, ప్రభువులో ఉందామని ఒక తీర్మానం చేసుకున్నాడు. యెహోషువ అంటాడు 24:15లో, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము. అప్పుడు యెహోషువ చేశాడు తీర్మానము, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నా కొరకు మీరు మనందరం ఒకరినొకరు ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు యెహోషువ తీర్మానం చేస్తున్నాడు, నేను నా ఇంటి వారును దేవుని స్తుతిస్తున్నాము, దేవుని ఘనపరుస్తున్నాము, దేవుని మహిమపరుస్తున్నాము. కాబట్టి మీరు జాగ్రత్తగా దేవుని యందు తీర్మానం చేసుకుని దేవుని నామాన్ని స్తుతించాలి, ఘనపరచాలని ఒక శ్రేష్టమైనటువంటి తీర్మానము చేసినట్లుగా పరిశుద్ధమైనటువంటి తీర్మానము, పవిత్రమైనటువంటి తీర్మానము, ఇదే నూతనమైనటువంటి ఆ తీర్మానము. చక్కైన అంటాడు ప్రభు, అంటాడు ఏమంటాడు ప్రభు? అంటాడు నీ అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. అప్పుడు చేసుకున్నాడు తీర్మానం. యేసు ప్రభు ఎప్పుడైతే కనపడ్డాడు, యేసు ఎవరో ఎదుగుతున్నాడు పైన, పొట్టోడు కదా, ఇలా నెలికేసరికి ప్రభువే అన్నాడు, జక్కయ్య ఆ పాప కోపంలో నుండి దిగి రా, ఆ శాప కోపం నుండి దిగిరా, చేసుకో తీర్మానము. నీ పవిత్రమైనటువంటి తీర్మానము దేవుని రాజ్యానికి వెళ్తుంది. నీ పరిశుద్ధమైనటువంటి తీర్మానము దేవుని సన్నిధానంలో వెళ్తుంది. పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, నిష్కలంకమైన, నిర్దోషమైన తీర్మానము దేవునికి ఇష్టమైన తీర్మానం అని వెంటనే తీర్మానం చేసుకుని జక్కయ్య ప్రభు చెంత నడిచినట్లుగా మనం చూస్తాము. అదే రీతిగా మరి లూదియా అనే స్త్రీ ఉన్నది 16 అధ్యాయం 15 అపొస్తలుల కార్యాల్లో
16-15 లూదియా కూడా ఒక మాట చెప్పింది. ఏమని చెప్పింది? ఆమెయు ఆమె ఇంటి వారు అందరూ బాప్తిజం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బతిమాలుకొని బలవంతము చేశాను. కాబట్టి దేవుని మీద విశ్వాసం కలిగిన వారము, దేవుని మీద నమ్మకం కలిగిన వారము ఈ జనవరి నెల చివరాది వరకు ఉన్నాం. కాబట్టి ఒక నూతనమైన తీర్మానాన్ని మన అందరం చేసుకోవాలి. దేవునికి ఇష్టమైన పాత్రగా మనము జీవించాలి. అందుకనే పదార్థంలో కూడా కొర్నేలు అంటాడు, అన్ని కూడా వారు చేసుకున్న తీర్మానాలు ఈ అపొస్తలుల కార్యాల్లో అధికముగా ఉన్నాయి. చూడండి, కొర్నేలు అంటాడు 10:2 అతడు తన ఇంటి వారందరితోనూ దేవుని భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయాలి. చివరికి వచ్చింది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. వాక్యము, వాక్యము, వాక్యం. స్తుతి, స్తుతి, స్తుతి. చేస్తున్నానా లేదా? దావీదు తీర్మానం చేసుకున్నట్టు మనము కూడా తీర్మానం చేసుకోవాలి. యెహోషువ తీర్మానం చేసినట్టు మనము కూడా తీర్మానం చేసుకోవాలి. నీ పరిశుద్ధమైన జీవితాన్ని బలపడడానికి, నీ పవిత్రమైన వాక్యంలో బలపడడానికి, దేవునికి స్తుతి చెల్లించడంలో నువ్వు స్థిరపడడానికి ఎప్పటికప్పుడు మనము ఆత్మీయ జీవితంలో దేవునికి సమీపంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. 1 తెస్సలోనికపత్రిక 5:16 బైబిల్ అందరి దగ్గర కనపడుతుంది. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగున చేయుట యేసు క్రీస్తునందు ఈ విషయములో దేవుని చిత్తము. ఈ చిత్తాన్ని పాడు చేయకూడదు ఎప్పుడు కూడా. ఈ సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని చిత్తము చెప్పున, దేవుని సంకల్పం చెప్పున, దేవుని ప్రణాళిక చెప్పున, దేవుని నిర్ణయం చెప్పున మనము నడిచిన యెడల నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని, ఆయుష్ను, క్షేమమును ఆర్థికంగాను, శారీరకంగాను, వ్యక్తిగతంగాను నీకు తోడై ఉంటాడు. ఆయన శిలువ రక్తం చేత నిన్ను ప్రోక్షించి ఆకాశపు అభిలిపి ఆశీర్వదిస్తాడనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దావీదు చేసినటువంటి ఆ యొక్క శ్రేష్టమైన తీర్మానము మన అందరికీ కావలసి ఉన్నది. అందరినీ పిలిచాడు, చిన్నోళ్ళని పెద్దోళ్ళు అందరిని పిలిచాడు. తీర్మానం చేద్దాం. ఈ నెలాఖరు సమయంలో మీరు కూడా తీర్మానం చేసుకోండి. ప్రభువా, పరిశుద్ధం ఉంటాను, పవిత్రం ఉంటాను, యథార్థం ఉంటాను, నీలో భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి ముందుకు సాగుతానని మనం ఎప్పటికప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి నడవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన మనకును, దినము రాలేనటువంటి వారికి, ఆయా ప్రాంతాల్లో ఉన్న మన కుటుంబానికి చెందిన వారందరికీ దేవుడు సదా తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆశీర్వాదం